Hello everyone, welcome to our channel. In this video, I'm going to explain some of the very important previous questions. These questions were asked in various exams like SBI clerk, IBPS clerk, but particularly ఇందులో IBPS క్లర్క్లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్స్ చూడండి, లెంతీగా ఉన్నాయి కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మోడరేట్గా ఉంది. ఓకేనా? సో వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ హియర్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. ఏది కరెక్ట్ ఉందో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. దట్ వుడ్ బి అవర్ ఆన్సర్. ఒకసారి ఇక్కడ చూస్తే, ది ఇంజనీర్ డిజైన్డ్ ఎ న్యూ సాఫ్ట్వేర్ టు ఇంప్రూవ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ఇంజనీర్ ఏం చేశాడండి? ఓకేనా, డిజైన్ చేశాడు. ఓకేనా, అతను చేసిన టాస్క్ ఇది, అంటే వర్బ్ టు. అతను ఎవరైతే యాక్షన్ చేశారో అతను ఏమవుతారు? సబ్జెక్ట్ అవుతాడు. అంటే ఇంజనీర్ సబ్జెక్ట్ ఇక్కడ. ఓకేనా, ఏ న్యూ సాఫ్ట్వేర్ ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, సో పర్పస్ ఏంటండి? టు ఇంప్రూవ్ సైబర్ సెక్యూరిటీ. ఓకేనా, ఇంప్రూవ్. సో ఇక్కడ మనకి ఇంప్రూవ్, ఓకేనా, ఇది ఒక టాస్క్ కదండి. ఇంప్రూవ్ అనేది V1, దీనికి ఇంప్రూవ్డ్ అనేది V2 అవుతుంది, ఇంప్రూవ్డ్ అనేది V3 అవుతుంది. ఓకేనా, సో 2 + V1 అంటే మనం దీన్ని ఇన్ఫినిటివ్ అని అంటాం. ఎప్పుడైతే పర్పస్ చెప్తామో అప్పుడు 2 + V1 అనేది జనరల్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సో పర్పస్ ఏంటి? టు ఇంప్రూవ్ అని ఇచ్చాడు. ఓకేనా, ఏమి ఇవ్వాలి? TO2 ఇవ్వాలి. ఇక్కడ 2 అనేది ఇచ్చాడు. సో మిస్టేక్ ఉంది కాబట్టి సో ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో కరెక్ట్ సెంటెన్స్ మనకు ఆన్సర్ అవుతుంది. ద స్టూడెంట్స్ రివైజ్డ్ ఇట్స్ లెసన్స్ బిఫోర్ ద ఫైనల్ ఎగ్జామ్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను. హీ రివైజ్డ్ హిజ్ లెసన్స్ అని అన్నాం. ఓకేనా, షీ రివైజ్డ్ హర్ లెసన్స్. ఇప్పుడు ఈ హిజ్ అనేది ఎలా వచ్చిందండి? ఈ సబ్జెక్ట్ హీ కాబట్టి హిజ్ వచ్చింది. హర్ అనేది ఎలా వచ్చింది? ఓకేనా, షీ కాబట్టి. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరిక్కడ? స్టూడెంట్స్. ఓకేనా, మరి ఇట్స్ అనేది వస్తుందా? ఇట్స్ అనేది న్యూటర్ జనరల్. ఇక్కడ స్టూడెంట్స్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి ఇట్స్ కాకుండా ఏం రావాలి? దేర్ అని రావాలి. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ బి కూడా మిస్టేకే ఉంది. సో ఇట్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. ద వాలంటీర్స్ ప్లాంటెడ్ ట్రీస్ టు కోంబాట్. ఇక్కడ ఇన్ఫినిటివ్ వచ్చింది చూడండి, టు కోంబాట్ డిఫారెస్టేషన్. ఓకేనా, సో ఇక్కడ డిఫారెస్టేషన్ని ఫేస్ చేయడానికి, ఓకేనా, సో దాన్ని సాల్వ్ చేయడానికి వాలంటీర్స్ ఏం చేశారండి? ఇక్కడ చెట్లను నాటారు. ఇది ప్రాపర్గానే ఉంది, కానీ మిగతావి చూద్దాం. షీ డ్రింక్ హెర్బల్ టీ ఎవ్రీ నైట్ టు ఇంప్రూవ్ డైజెషన్. సో ఇక్కడ ఒకటి హ్యాబిచువల్ యాక్షన్ ఉంది, హ్యాబిచువల్ యాక్షన్. సో ఎప్పుడైతే రెగ్యులర్గా జరిగే యాక్షన్స్ ఉంటాయో వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండి? సబ్జెక్టు V1 అయినా వస్తుంది, లేదంటే వర్బ్ 5 అయినా వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఓకేనా, V5 అంటే V1 + S లేదా ES వస్తుంది వర్బ్ ఫామ్లో. ఓకేనా, సో ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోండి, షీ డ్రింక్ అని. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో మెయిన్గా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటారు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ షీ డ్రింక్ అని. కరెక్టా ఇన్కరెక్టా తర్వాత చూద్దాం. షీ డ్రింక్ అనేది ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు, ఎవరైతే వింటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు, వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? షీ. థర్డ్ పర్సన్ అవుతారు. ఓకే, థర్డ్ పర్సన్. ఇక్కడ షీ అనేది సింగులర్ ప్లూరల్ అండి? సింగులర్. ఎప్పుడైతే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో అప్పుడు మనం V5 వాడాలి. ఓకేనా, V5. షీ డ్రింక్స్ అనేది కరెక్టు, డ్రింక్ కాదు. ఓకేనా, ఎందుకంటే ఎస్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇది కూడా ఇన్కరెక్ట్గా ఉంది. ఓకేనా, ద టీమ్ ప్రాక్టీస్డ్. ఓకేనా, ప్రాక్టీస్డ్. సో ఇప్పుడు వర్బ్ ఫామ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకేనా, వర్బ్ ఫామ్స్. సో వర్బ్ ఫామ్స్ కనుక చూస్తే మనకు ప్రాక్టీస్ అనేది చూసామనుకోండి. ఓకేనా, ఒకసారి స్పెల్లింగ్ అబ్జర్వ్ చేయండి. ప్రాక్టీస్, ఇది V2 ఏమవుతుంది? ప్రాక్టీస్డ్ అవుతుంది. V3 ఏమవుతుందండి? ప్రాక్టీస్డ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చేసేది మనకు నౌన్ ఫామ్ ప్రాక్టీస్, PRACTICE. ఇప్పుడు చూడండి, ద టీమ్ ఏం చేసిందండి? ప్రాక్టీస్ చేసింది. అంటే వర్బే కదా, V2. ఏమి ఇవ్వాలి? SED ఇవ్వాలి. CED ఇచ్చాడు. సో ఇది కూడా మిస్టేక్ ఉంది. ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఆప్షన్ గివెన్ బిలో. ద టూరిస్ట్స్ ఎక్స్ప్లోర్డ్ ది యాన్సియంట్ రూయిన్స్ డ్యూరింగ్ దేర్ వెకేషన్. ఓకేనా, సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. ఓకేనా, పురాతనమైనవి. సో ఇక్కడ ఇది కొంచెం ప్రాపర్గానే ఉంది. ఒకసారి మిగతావి చూద్దాం. ద బయాలజిస్ట్స్ స్టడీయింగ్
ఏం చేస్తున్నారు? స్టడీయింగ్. ఇది సబ్జెక్టు. తర్వాత ఏంటండి? V4 ఉంది. ఓకేనా? ఇప్పుడు చదువుతున్నారు, ఇప్పుడు అంటే వీళ్ళు స్టడీ చేస్తున్నారు అని అంటే సబ్జెక్టు తర్వాత ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ లేదు. అంటే బయాలజిస్ట్స్ ఆర్ అయినా రావాలి, లేదంటే వర్ అయినా రావాలి. ఇక్కడ V4 ఉంది చూడండి. కాబట్టి ఇది మిస్టేక్ ఉంది. షీ వేక్స్ డౌన్. మనం జనరల్గా వేక్స్ అప్. ఓకేనా? సో ఏంటండి? వేక్స్ డౌన్ ఉండదు, వేక్స్ అప్ అనేది కరెక్ట్. డౌన్ ఇచ్చారు. ఓకేనా? కాబట్టి రాంగ్ ఉంది. ద చెఫ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ న్యూ స్పేసెస్ 2. ఇక్కడ చూడండి, ఇంతకుముందే చూసాం కదా మనం. 2 ప్లస్ ఏం రావాలి? V1. ఓకేనా? V1. ఇప్పుడు క్రియేట్ అనేది ఏంటండి? V1. ఓకేనా? క్రియేట్. V2 ఏమవుతుంది? క్రియేటెడ్. V3 ఏమవుతుంది? అగైన్ క్రియేటెడ్. 2 తర్వాత ఏం రావాలి? V1. ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్రియేటెడ్. అంటే ఏం రావాలి? క్రియేట్ అని రావాలి. ఓకేనా? సో మిస్టేక్ ఉంది. ద సన్ సెట్స్ బిహైండ్ ద మౌంటైన్స్ పెయింటింగ్ ద స్కై ఇన్ వార్మింగ్ కలర్స్. అసలు వార్మింగ్ అంటే ఏంటండి? వేడి. వేడి టెంపరేచర్, హై టెంపరేచర్ అన్నమాట. ఓకేనా? సో అప్రాప్రియేట్ ఇక్కడ వర్డ్ ఏంటంటే వామ్ కలర్స్ అని రావాలి. అంటే ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ ఇవి కలిపితే వామ్ కలర్. ఓకేనా? ఇది టెంపరేచర్ గురించి కాదు కదా మనకి. కాబట్టి ఇది రాంగ్ ఉంది. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. I hope it is clear, and I hope it is very clear. Okay, so if you are watching our channel for the first time, subscribe to it and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.